బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: కొంతమంది హిజ్రాలు దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళు మగవారైనప్పటికీ స్త్రీలుగా వేషం వేసుకుని సేవ చేస్తున్నారు. వాళ్ళు వాక్యానుసారంగా సేవ చేస్తున్నారా? భారతదేశంలో నపుంసకులు, హిజ్రాలు, కొజ్జాలు, చెక్కాలు, కిన్నరలు, కోతిలు అని రకరకాల పేర్లతో ఈ కోవకు సంబంధించినటువంటి వారిని పిలవడం ఒక అలవాటు. బైబిల్ ప్రకారము యూనక్ లేక నపుంసకుడు అన్న పదానికి క్యాస్ట్రేషన్ చేయబడినటువంటి పురుషుడు, పురుషత్వాన్ని తొలగించిన పురుషుడు, లేక వృషణములను తొలగించబడినటువంటి పురుషుడు, పునరుత్పత్తికి లైంగికమైనటువంటి సంపర్కముతో పునరుత్పత్తిని చేయ సామర్థ్యము లేని పురుషుడు అని అర్థం. శారీరకంగా ఆచరణయుక్తంగా మీరు ఆలోచిస్తే ఈ యూనకులు అంటే నపుంసకులు మోస్ట్ ఆఫ్ ద టైం పురుషులే. ఆ దినాల్లో ప్రభు కన్నా ముందున్నటువంటి కాలంలో పురాతనమైనటువంటి రాజులు, ఆ రాజ్యాల్లో చక్రవర్తులు వారికి మంత్రులుగా, సలహాదారులుగా, లేక వారి యొక్క భార్యలు, ఉపపత్నులకు దేహ సంరక్షకులుగా బలమైనటువంటి వారిని ఎంచుకుని వారిని నపుంసకులుగా మార్చి వారిని నియమించుకునేవారు. భారతదేశంలో దీని గురించి కొంత అవగాహన లోపం ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు అడిగినటువంటి ఒక సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నలో హిజ్రాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హిజ్రాల సంగతి ఏంటి? ట్రాన్స్ జెండర్ అనే ఒక జెండర్, దాని గురించి భారతదేశంలో గత కొంతకాలంగా వాదోపవాదాలు జరిగాయి. ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇచ్చింది. దాంట్లో ట్రాన్స్ జెండర్ లింగ మార్పిడిని చేసుకున్నవారు, లేకపోతే వారు పుట్టినటువంటి లింగముతో ఏకీభవించక వారి యొక్క మరో రకమైనటువంటి వ్యక్తిత్వపు లింగముతో ఏకీభవించే వారిని 3వ కోవలో పెట్టారు. మేల్ అండ్ ఫీమేల్ రెండే జెండర్లు మనకు తెలుసు. దీన్ని 3rd జెండర్, 3వ కోవకు సంబంధించినటువంటి వారిగా సుప్రీంకోర్టు పెట్టారు. నా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం హిజ్రా అనేటువంటి పదానికి అర్థం ఏంటి? సుప్రీంకోర్టు వారిచ్చిన డెఫినేషన్ లేక నిర్వచనం ఏంటంటే, హిజ్రాస్ ఆర్ బయాలజికల్ మేల్స్ హూ రిజెక్ట్ దేర్ మ్యాస్కులిన్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిఫై ఈదర్ యాజ్ విమెన్ ఆర్ నాట్ మెన్ ఆర్ ఇన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ నీదర్ మ్యాన్ నార్ ఉమెన్. సో హిజ్రాలు వారు శారీరకంగా పురుషులే అయినప్పటికీ వారి పురుషత్వాన్ని వారు తృణీకరించి దానితో వారు గుర్తింపబడ్డానికి ఇష్టపడక ఇటు స్త్రీలుగా, లేక అటు స్త్రీ పురుషులకు మధ్యగా, లేక ఇటు స్త్రీ కాదు అటు పురుషుడు కాదు, పురుషులము కాము అనేటువంటి ధోరణితో వారు ప్రవర్తిస్తారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ మానవ లింగ విషయంలో అంటే హ్యూమన్ సెక్షువాలిటీ విషయంలో చాలా పెనుమార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగా LGBTQ అనేది ఎన్నో పాశ్చాత్య దేశాల్లో మనం చూసాం, సమాజంలోకి వచ్చింది, గుర్తింపును పొందింది. అదే ప్రకారం సంఘాల్లోనికి వచ్చింది, గుర్తింపును పొందింది. సంఘాలు చీలిపోవడానికి, రకరకాలైనటువంటి వివాదములు తలెత్తడానికి కూడా ఇది ఒక పెద్ద కారణమైంది. ఇప్పుడు హిజ్రా అనేదాన్ని ట్రాన్స్ జెండర్గా లింగ మార్పిడి చేసుకున్నటువంటి వారు, లేకపోతే పుట్టినటువంటి లింగముతో ఏకీభవించక మరో రకంగా తమను తాము భావించేవారు. అబ్బాయిగా పుట్టాడు కానీ నా లోపల స్త్రీ ఉంది, నేను ఒక పురుషుడి దేహంలో బంధింపబడిన స్త్రీని అనుకునేవారు, లేక ఒక స్త్రీ దేహంలో బంధింపబడిన పురుషుడను అనుకునేటువంటి వారు. తర్వాత ట్రాన్సెక్షువల్గా అంటే వారు మరి ఒక సర్జరీ చేయించుకుని వారిని వారు మార్చుకోవడానికి నానా రకాలుగా కష్టపడతారు, ప్రయాసాలకు గురి చేసుకుంటారు. వారి గురించి ప్రార్థించుట, వారి మీద మనము ప్రభు చూపినటువంటి కృపతో దయ చూపించుట, వారిని దేవుడు రక్షించుట కొరకు వారికి సువార్త ప్రకటించుట అవసరం. కాకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రణాళికతో తన పోలికలో తన స్వరూపమందు నరుడిని సృష్టించినప్పుడు ఒకే వ్యత్యాసంతో సృష్టించాడు, పురుషుడిగా, స్త్రీగా, మేల్ అండ్ ఫీమేల్గా. మానవులు పాపంలో పడిన తర్వాత పతనావస్థలోనికి వచ్చినటువంటి సృష్టిలో చాలా రకాలైనటువంటి అవకతవకలు ప్రవేశించాయి. ఎన్నో రకాలైనటువంటి ఇంపర్ఫెక్షన్స్, అసంపూర్ణతలు వచ్చాయి. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఇంటర్సెక్స్ కేటగిరీని కూడా భక్తులు, వేదాంతవేత్తలు పెట్టారంటే ఇటు పురుషుడిగా అటు స్త్రీగా కాకుండా, లేక లోపముతో పురుషులుగా పూర్తిగా,
కారు, స్త్రీలుగా పూర్తిగా కాకుండా కొన్ని లోపాలతో కొందరు జన్మిస్తారు. అండ్ వారి జీవితాల్లో వారు చాలా కష్టాలు, నష్టాలు అనుభవిస్తారు. ఇది వాస్తవ సత్యమే. అయితే ఇప్పుడేమవుతుందంటే మెడికల్ ఫెసిలిటీలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత, లిబరలైజేషన్ అంటే చాలామందికి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్ అనేది ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ అయిపోయింది. డివైన్ ప్రావిడెన్స్ కిందగా దాన్ని చూడకుండా, అంటే దైవికమైనటువంటి ప్రణాళిక ప్రకారం దాన్ని చూడకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతగా చూస్తున్నారు. నేను పురుష దేహంతో ఉన్నాను కానీ స్త్రీని, కనుక నన్ను నేను స్త్రీనిగానే మార్చుకుంటాను సర్జరీ ద్వారా అని వారు ఒక తీర్మానం చేసినప్పుడు, నేను మరి పురుషునిగా నన్ను మార్చుకుంటాను అని వారు ఒక తీర్మానం చేసినప్పుడు, దేవుని యొక్క విధానానికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క సృష్టి క్రమానికి వ్యతిరేకంగా పోతున్నారు. కనుక వారు వాక్యానికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. అందుకని వారు చేసేటువంటి ఈ పనిని దేవుడు, దేవుని వాక్యము, దేవుని సంఘము, దేవుని ప్రజలు అంగీకరించరు, ఆమోదించరు. నా బైబిల్లో ఈ హిజ్రాల గురించి లేకపోతే నపుంసకుల గురించి ఏమని రాయబడి ఉంది, వారి యొక్క విషయాలు ఏమి చెప్తున్నాడు క్లుప్తంగా మీ ముందు పెడతాను. ద్వితీయోపదేశ కాండం 23:1 గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, కుండు యెహోవా సమాజంలో చేరకూడదు అని ప్రభు చెప్పాడు. సో ఆ దినాల్లో యూదులు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో వారి యొక్క ఆరాధనలో ఈ నపుంసకులు లేకపోతే వృషణములు, మర్మాంగములు కోయబడినటువంటి వారు, కుండులు ఆ సమాజంలో చేరడానికి వీల్లేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. కొంతమంది సెల్ఫ్ క్యాస్ట్రేషన్ చేసుకునేవారు, సెల్ఫ్ మ్యూటిలేషన్ చేసుకునేవారు, ఒక దేవతకు, దేవుడికి తమను తాము మొక్కుబడిగా దాన్ని చేసి అర్పించుకునేవారు. రకరకాల కారణాల చేత దేవుడు దాన్ని నిషేధించాడు. లేవియా కాండం 21:20 గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు అని కూడా రాయబడింది. దేవుడు యాజకత్వ సేవలో కూడా ఈ నపుంసకులను లేకపోతే ఈ వృషణములు నలిగినటువంటి వారిని ఆయన అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత యెషయా కాలం వచ్చేసరికి ప్రభు దాన్ని మార్చి దేవుని యొక్క చిత్తములో వారిని కూడా అంగీకరించుటకు ఆయన ఒప్పుకున్నాడు. యెషయా 56:3-5 వరకు మీరు చదివితే, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అని ప్రభు వారిని అనుమతి ఇచ్చాడు. సో వారు రక్షించబడగలరు, వారు ప్రభు బిడ్డలుగా మారగలరు, వారు దేవుని కొరకు తమ జీవితాలను, తమ యొక్క వ్యక్తిత్వ విధి విధానాలను మార్చుకోగలరు. దేవుడు వారిని రూపాంతరపరిచి ట్రాన్స్ఫార్మ్ చేసి క్రీస్తులో వారికి కావలసినటువంటి మేలు ఆయన చేయగలడు. అందరూ పాపులు ఏ రకంగా ప్రభు యొక్క కృపచేత పశ్చాత్తాపడి ఆయన వాక్యానికి తమను తాము అప్పగించుకొని లోబడి మార్పులోనికి వస్తే దేవుడు కనికరం చూపుతాడో, అంగీకరిస్తాడో, అదే ప్రకారం వీరికి కూడా ప్రభు కృప చూపి అంగీకరిస్తాడు. మత్తయి 19:12 యేసుప్రభు చెప్పాడు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. ఇక్కడ 3 classes ఆఫ్ యూనక్స్ గురించి యేసు పేర్కొన్నాడు. 3 రకములుగా నపుంసకులను ఆయన మనకు చూపుతున్నాడు. తల్లి గర్భము నుండే నపుంసకులుగా, బై బర్త్ ఆ యొక్క డిఫెక్ట్తో పుట్టినటువంటి వారు, తర్వాత లోకస్తులు వారిని ఆయా కారణాల చేత నపుంసకులుగా చేసిన వారు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు నిరాటంకంగా ప్రభు కొరకు సంపూర్ణ సమర్పణతో సేవ చేయుట కొరకు శారీరక లైంగిక సుఖాలను వారు
అదుపులోనికి తెచ్చుకొని వాటిని అధిగమించి ప్రభు కొరకు పవిత్రంగా తమను తాము సమర్పించుకొనుటను బట్టి దేవుణ్ణి సేవించుట కొరకు ఆ రకంగా అయిన వారు ఉన్నారు. కాబట్టి దీంట్లో కూడా గతంలోనే అంటే 3rd century స్కాలర్గా చర్చ్ ఫాదర్గా గుర్తింపబడినటువంటి ఆరిజిన్ ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు దీన్ని లిటరల్గా తీసుకుని దేవుడి రాజ్యం కొరకు కొందరు తమను తాము నపుంసకులుగా చేసుకున్నారు అన్నటువంటి మాటల్ని యథావిధిగా తీసేసుకొని తన్ను తాను ఆయన క్యాస్ట్రేట్ చేసుకున్నాడు. అంటే తన పురుషత్వాన్ని తొలగించుకుని నపుంసకుడిగా మారాడు. ఆ తర్వాత తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో గుర్తించాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యం కొరకు ఆ రకంగా వివాహము లేకుండా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ రకంగా వివాహము లేకుండా ఉన్నాడు. ఆ రకంగా భక్తులు ప్రభువుని సేవించారు. కానీ అది అందరూ చేయగలిగినటువంటిది కాదు. కొంతమందికి దేవుడు ఆ కృపనిస్తే దేవుని యొక్క చిత్తములో అలాంటి వారు ఉన్నప్పుడు అది సాధ్యం. ముందుకెళ్ళిపోతే నూతన నిబంధనలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా మనం ఒక నపుంసకుడి గురించి చదువుతాం. 27వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇప్పుడు ఈయన నిజముగా నపుంసకుడా లేకపోతే ఒక రాణి గారికి మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నందుట చేత ఆ రకంగా పిలువబడ్డా అన్నదాని మీద అభిప్రాయ భేదం ఉంది. కొందరు నపుంసకులుగా చేయబడకుండా కూడా ఆ స్థితిలో ఉండొచ్చు, కొందరు నపుంసకులు చేయబడిన తర్వాతే ఆ స్థితిలో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అతడు దేవుని యొక్క కృపను బట్టి వాక్యము చేత రక్షించబడి బాప్తిస్మం పొంది తిరిగి తన దేశానికి వెళ్ళినట్లు 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇంకొక భాగాన్ని కూడా నేను చూపించి ప్రశ్నకు జవాబును ముగింపులోనికి తీసుకుని వస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదివినటువంటి భాగంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ ఆడంగితనము గలవారైనను అనేటువంటి పదాన్ని మనం చదివాం. ఎఫిమినేట్ మెన్. సో వీరు పురుషులుగా కనపడతారు, పురుషులే, కాకపోతే వీరిలో ఆడంగితనం ఉంటుంది, ఆడ లక్షణాలు ఎక్కువ. స్త్రీలుగా వారు మరి ప్రవర్తిస్తూ స్త్రీలుగా తమను తాము భావించుకొని ఆ రకంగానే ఇతరులతో చలామణి అవుతూ ఉంటారు. అందుకనే పురుషులైనటువంటి వారు స్త్రీల వస్త్రాలను వేసుకోవడం లేక స్త్రీలు పురుషుల వస్త్రాలు వేసుకోవడం క్రాస్ డ్రెస్సింగ్ అంటారు దీన్ని. ఒక మగవాడు ఆడదానిలాగా లేక ఒక ఆడది మగవాడిలాగా ప్రవర్తిస్తే దేవుడు దాన్ని ఖండించాడు, దాన్ని అంగీకరించలేదు. మరి ట్రాన్స్జెండర్లు ఈ రకంగా ఉన్నప్పుడు, హిజ్రాలు ఈ రకంగా ఉన్నప్పుడు వారు దేవునిని ఏ రకంగా సేవిస్తారు? వారిప్పుడు పురుషులై పుట్టి తర్వాత స్త్రీలుగా వస్త్రధారణ వేసుకొని వారి యొక్క వ్యవహార శైలి అంతా కూడా స్త్రీలుగా ఉన్నప్పుడు వారు ఏ రకంగా దేవుని సంఘానికి కాపర్లుగా ఉండగలరు? ఏ రకంగా వారు ఇతరులకు దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వగలరు? మరి దీని మీద కొందరు వారిని అంగీకరించారు, కానీ ఎక్కువ శాతం మంది మెజారిటీ ఆఫ్ ఇవాంజలికల్ క్రిస్టియన్స్, థియోలోజియన్స్ అండ్ క్రిస్టియన్ చర్చ్ వారిని అంగీకరించలేదు. కాకపోతే ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్ ఇవాంజలిస్ట్గా పాలా నీల్సన్ అనేటువంటి ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి గుర్తింపబడింది. ఆమె 1938వ సంవత్సరంలో ల్యారీ నియల్సన్ అనేటువంటి పురుషుడిగా పుట్టింది. కానీ May 1, 1963లో ఆమె ల్యారీ నీల్సన్ నుండి పాలా నీల్సన్గా మారింది. ఆమె 12 సంవత్సరాల వయసులోనే ప్రభువుని నమ్ముకొని రక్షించబడిందని చెప్పేది, దేవుని కొరకు సేవ చేసేది. చాలా చోట్ల ఆమెను వారు అంగీకరించారు. అండ్ మెట్రోపాలిటన్ కమ్యూనిటీ చర్చ్ పోర్ట్లాండ్ ఆరెగాన్లో ఆమె చర్చ్ సెక్రటరీగా కూడా పనిచేసింది. అయితే ఆమె తన పేరును మార్చుకొని స్త్రీగా వ్యవహరించి స్త్రీ వస్త్రధారణ అండ్ స్త్రీకి ఉండేటువంటి పేరు పాలా నీల్సన్ అని చలామణి అయింది కనుక అందరూ ఆమెను ఆ రకంగానే చూశారు. ఈ మెట్రోపాలిటన్ కమ్యూనిటీ చర్చ్ వారు వాక్యానికి న్యాయం చేసేటువంటి వారు కారు. ఈ స్త్రీ సంయోగులు, పురుష సంయోగులు, ఈ లింగ భేదాలు మార్చుకునేటువంటి వారందరినీ కూడా అంగీకరించేవారు కనుక ఆమెను అంగీకరించుట, ఆమెను వాడుకునుట వారికి పెద్ద కష్టం అనిపించలేదు. అయితే నిజంగా వాక్యానికి లోబడినటువంటి వారు మాత్రం దాన్ని ఖండించారు.
ఇక ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. రేడియో, టెలివిజన్ మినిస్ట్రీస్లో అనేక ఇంటర్వ్యూలు చేయడం ద్వారా కూడా పాలా నీల్సన్ మొదటి వరల్డ్ ట్రాన్స్ ఇవాంజలిస్ట్గా పేరుగాంచింది. కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశంలో కూడా ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ పాస్టర్గా తమిళనాడులో పాస్టర్ ఎస్తర్ భారతిని వారు నియమించారు. ఇది న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. భారత్ రాజా లేకపోతే భరత్ రాజా అనే పేరుతో పుట్టినటువంటి ఆ మగబిడ్డ తర్వాత భారతీగా మారింది. ఆమె ఇప్పుడు స్త్రీగానే వస్త్రధారణ అండ్ స్త్రీ పేరు పెట్టుకుని దేవుడి యొక్క సంఘానికి కాపరిగా ఉంది. దీన్ని దేవుడు అంగీకరిస్తాడా? వాక్యం అంగీకరిస్తుందా? క్రైస్తవులు అంగీకరిస్తారా అంటే దేవుడు అంగీకరించడు, వాక్యం అంగీకరించదు, మొత్తం మీద అనేకులు అంగీకరించరు. కొందరు అంగీకరించారు కనుకనే ఆమె సంఘ కాపరిగా ఉంటుంది. పాకిస్తాన్లో ద ఫస్ట్ చర్చ్ ఆఫ్ యూనక్స్ అంటే నపుంసకుల యొక్క మొదటి సంఘము అని కరాచీలో ఒకటి మొదలుపెట్టారు. దానికి ఒక స్త్రీయే, ఆమె పేరు పాస్టర్ గజాలా అనేటువంటి స్త్రీ ఆ సంఘానికి కాపరిగా ఉండి నడిపిస్తోంది. మరి దీన్ని దేవుడు అంగీకరిస్తాడా, ఆమోదిస్తాడా? లేదు, నో అని ఎంఫటిక్గా బైబిల్ ప్రకారం నేను చెప్పగలను. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ట్రాన్స్జెండర్లు ఈ రోజున మన సేవలోనికి వచ్చి సంఘ కాపర్లుగా అండ్ సువార్థికురాళ్ళుగా లేక సువార్థికులుగా చలామణి అవుతున్నారు. వారి విషయంలో కూడా బైబిల్ ప్రకారము అది సమంజసము కాదు, సరైనటువంటి విధానం కాదు. దేవుడు పురుషులను సంఘములకు కాపర్లుగా నియమించాడు. పురుషులు మరి అందరికీ బోధ చేయడానికి ఆ అధికారమును కలిగిన వారిగా దేవుడి చేత ఆమోదం పొంది నియమించబడ్డారు. స్త్రీలు సంఘ కాపర్లుగా, స్త్రీలు అందరికీ బోధించేటువంటి ప్రచారకులుగా, ప్రసంగికురాళ్లుగా ఉండుటకు దేవుడు అనుమతినివ్వలేదు. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో చాలామంది దేవుడి వాక్యాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరికి కావాల్సింది వారు చేసుకుంటున్నారు కనుక, అకౌంటబిలిటీ లేదు కనుక, స్పిరిచువాలిటీ లేదు కనుక, అన్నింటికీ అవకాశాన్ని ఇచ్చేటువంటి జనం ఎక్కువైపోయారు కనుక ప్రతి విధమైనటువంటి వాక్య విరుద్ధమైన పోకడ మన ముందు కనబడుతోంది. దానికి ఎవరు ఏం చేయలేం. తీర్పు కొరకు వేచి ఉండి దేవుడిచ్చినటువంటి తీర్పులో కానీ అసలు సత్యం బయటికి రాదు. ట్రాన్స్జెండర్ లేక హిజ్రా ఇన్ ఏ ట్రాన్స్జెండర్ మైండ్ సెట్. మరి క్రాస్ డ్రెస్సింగ్, పురుషులుగా పుట్టి పురుషులుగా ఉన్నవారు స్త్రీలుగా తయారై స్త్రీలుగా వ్యవహరించి రకంగా సేవ చేయుట సరైనదా అంటే సరైనది కాదు. దీన్నే ట్రాన్స్వెస్టిజం అంటారు. ట్రాన్స్వెస్టైట్ అంటే ఒక పురుషుడు స్త్రీగా వస్త్రధారణ వేసుకోవడం, లేక ఒక స్త్రీ పురుషులుగా వస్త్రధారణ వేసుకోవడం. మనకు బైబిల్ చెప్పినటువంటి విధానంలోనే మనము సేవ చేయడము, దేవుడిచ్చినటువంటి మార్గంలోనే ప్రభువుని మెప్పించడము, గణపరచడం ముఖ్యము. వారి కోసం మనం ప్రార్థించాలి, వారిని ప్రభు పాద సన్నిధికి సువార్త ద్వారా నడిపించాలి. వారికి మనం ఏ రకంగా కూడా చిన్న చూపు చూడకూడదు అండ్ వారి పట్ల దేవుడి చిత్తం నెరవేరాలని కాంక్షించాలి. కానీ ఎవరైనా సరే, వారైనా మనమైనా ఎవరమైనా సరే, దేవుడికి దేవుడి వాక్యానికి అందరము లోబడాలి, దేవుని చిత్తాన్నే చేయాలి. అప్పుడే ఇక్కడ తర్వాత జీవితంలో నిజమైనటువంటి మేలును పొందిన వారం అవుతాం. ఇది ఈ యొక్క బైబిల్ ప్రశ్నకి జవాబు. ఇంకొక బైబిల్ జవాబుల కార్యక్రమంలో మరో ప్రశ్నతో మరో జవాబుతో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనందరినీ కూడా వాక్యపు వెలుగులో వాక్యానికి విధేయులుగా మార్చి సమాజానికి, సాంప్రదాయానికి, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండులకు మనము వంగిపోకుండా దేవునికి, దేవుని వాక్యానికే లొంగి లోబడి బ్రతికే వారముగా చేయునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.